హలో ఫ్రెండ్స్, అందరు ముంగటికైతే నేను వచ్చేసినాను. అందరికీ మొన్న సండే రోజు అయితే అందరూ హ్యాపీ ఉమెన్స్ డే ఎలా చేసుకున్నారో, సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకైతే మా మమ్మీ సపోర్టింగ్ అనేది లేదు. కానీ నా వీడియో మా మమ్మీ ఏదో ఒక రోజు మా మమ్మీ నా వీడియో చూస్తుందని నేను నా మనసుకైతే నేను అనుకుంటున్నా. నా వీడియో మా మమ్మీ దగ్గర కంపల్సరీగా వెళ్తుందని నాకు ఒక ఫీలింగ్, ఆ బాధ అనేది చాలా ఉంది. అందరూ మదర్స్ డే రోజు మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కటింగ్ చేయడము, మమ్మీ తోటి ఫోటో దిగడము అలా ఉంటుంది. కానీ నా తలరాతలే లేదు. కానీ మా మమ్మీ ఉన్నా కానీ మా మమ్మీ ఎక్కడున్నా మా మమ్మీ హ్యాపీనెస్గా ఉండాలని నేను ఇలా అనుకుంటున్నా ఫ్రెండ్స్. మా మమ్మీ ఎప్పుడు నన్ను బాగా చూసుకునేది. కానీ నేను ఒక ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు పెద్ద తప్పు పని చేసినందుకు నన్ను దూరం పెట్టేసింది. ఏదో ఒక రోజు మా మమ్మీ దగ్గర టచ్ ఫోన్ ఉంటుంది. మా మమ్మీ ఏదో ఒక రోజు నా వీడియోలు చూస్తుంది అనే ఫీలింగ్లో, భావనలో నేను ఉన్నా. కంపల్సరీగా మా మమ్మీ, మా డాడీ, నా ఫ్యామిలీ నా దగ్గరకు వస్తారేమో. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, దీనివల్లనన్నా నా బిడ్డ ఇంత బాధపడుతుంది, ఇంత సఫర్ అవుతుందని మా మమ్మీ వస్తుందని నేను అనుకుంటున్నా. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నా ఫ్రెండ్స్. నాకైతే మా మమ్మీ దూరం ఉంది. మీరైతే మీ మమ్మీతోటి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కొంచెం ఒక్క మెసేజ్ అయినా పెట్టండి ప్లీజ్. ఒక్క నిమిషము బాధ అనిపిస్తుంది నాకు. మా మమ్మీ ఇవాళ టాపిక్ ఏముందంటే, మొన్న నేను ఏం చెప్పాను, ఇట్లా మా బాబుకి ఇలా అయిందని. మా బాబు వాడు ఇలా హాస్పిటల్కి వెళ్ళి ఇలా ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా బాబుకి హెల్త్ కవరేజ్ బాగానే అయిపోయింది. ఇక మా పెద్ద బాబుకి చిన్న చిన్న దెబ్బలు తలగడము అలా ఉండే. తర్వాత ఇక తర్వాత అయితే మా బాబు మంచిగానే ఉన్నాడు, రికవరీ బాగానే అయ్యిండు. కానీ మాకేమైందంటే, ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ మనము ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఇంటి పక్కన వాళ్ళైనా కానీ, ఇంటి ఎదురుగా వాళ్ళైనా కానీ కండ్ల దిష్టి ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మొగుడు పెళ్ళాలు మంచిగా ఉంటే ఓర్వనోళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇదొక్కటి మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, భర్త భార్య మంచిగా ఉన్నారనుకో, ఒకరినొకరు అర్థం కొంతమంది ఆడవాళ్ళ కూడా కసి అనేది ఉంటుంది, ఉండదని అంటే అమ్మో దాని మొగుడు చూడు ఎంత బాగున్నాడు ఇట్లా అనుకుంటారు ఆడవాళ్ళు. అమ్మా దానికి ఏమైంది అక్క, నా మొగుడు మంచిగా తెచ్చి పెడుతుండు, 3 పూటలు తింటుంది ఉంటుంది, ఇలా మాట్లాడతా. ఇంకొకటి, అమ్మా అది ఆ కులమా, అది ఈ కులమా, ఇట్లా మాట్లాడతారు. అమ్మో ఆమెకి పెళ్లి చేసుకున్న పిల్లలు బాగానే అయ్యారు, బాగానే ఉంటుంది, ఆమెకి ఏమైంది, ఇట్లా మాట్లాడుతారు. అలా ఉంటారు ఫ్రెండ్స్. ఇగో నేను చెప్తున్నా, మీరైతే ఎవరి మాట వినకండి. వీళ్ళ మాట వాళ్ళ మాట విని మీ సంసారాన్ని ఖరాబ్ చేసుకోకండి. చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మీ సంసారాన్ని ఖరాబ్ చేసుకోకండి. మీకు మనసులో ఏది అనిపిస్తుందో అదే చెయ్యండి. వాళ్ళ మాటలు నమ్మకండి. పాపిష్టి కళ్ళు ఉంటాయి, పాపిష్టి కళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండండి. మనం మొగుడు పెళ్ళాలు మంచిగా ఉంటే ఓర్వని కళ్ళు కూడా ఉంటాయి. భర్త భార్య మంచి ఈ లోకంలో కూడా అట్లా కూడా తయారయ్యారు. ఎట్లా తయారైందంటే, నేను వాళ్ళు వీళ్ళని చెప్తాను, నాకు తెలుస్తుంది అట్లా కూడా మనుషులు తయారయ్యారు. ఆడవాళ్ళ వ్యక్తులలో ఇలా కూడా ఫీలింగ్స్ ఉంటాయంటే, అంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, నేను అందరినీ అంటలేను, కొంతమందిని అంటున్నా. నేను చూసిన అవగాహనలో నాకు అర్థమైనట్టు చెప్తున్నా ఫ్రెండ్స్. నేను వేరే వాళ్ళని బాధ పెట్టడం అంటే చెప్తలేను.
నా లైఫ్లో జరిగిందే నేను మీతో చెప్తున్నా. ఇలా ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా ఓడని కళ్ళు ఉంటాయి, పాపిష్టి కళ్ళు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనతోటి ఫ్రెండ్షిప్ చేసినట్టే చేస్తారు, మంచిగా మాట్లాడతారు, మనల్ని నమ్మిస్తారు. దోస్తులు చాలా నమ్మిస్తారు. ఎట్లా నమ్మిస్తారు అంటే, అవునా అబ్బా అవును మీ ఆయన చాలా మంచోడు, అవును అవును అనుకుంటానే అది దోస్తు అనుకుంటుంది, అన్న అన్న అనుకుంటానే ఉంటుంది. నీ మొగుని మీద కన్నేస్తుంది. అది ఎప్పుడు కన్నేసేదో తెలియదు. మళ్ళీ నీ మొగుడు వస్తుంటే ఆయన గ్రిప్ లో పెడతాది. ఇప్పుడు ఒక ఆడది ఒక మొగాయని చూస్తుందంటే, ఇప్పుడు ఒక ఆడమే ఒక మొగాయని చూస్తుందంటే మళ్ళీ ఇంకొక ఆడమే అయితే చూడకుండా ఉంటుందా? చెప్పండి రా, చూస్తుంది కదా. ఇప్పుడు ఆడమే రోడ్డు మీద పోతుంటే ఆమె నన్ను చూస్తుంది, నేను ఆమెను చూస్తా. అలా ఉంటుంది. మనం ఏదైనా సంసారము మనం బుద్ధిగా ఉండి నడిపించుకుంటే అది ఒక లెక్కలా ఉంటుంది. మనం బుద్ధిగా లేకపోతే అది మంచిగా ఉండదు. చెప్తున్నా కదా. ఒక్క నిమిషం మాకు బ్యాడ్ కావాలా తీసుకో. ఏం కావాలి పో, నేను వస్తున్నా పో. అలా ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఓర్వనలు ఉంటారు, కొంతమంది సాడిస్ మొక్కపోలు ఉంటారు. భర్త భార్య మంచిగా ఉండంటే ఓర్వనలు ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్తే ఓర్వనలు ఉంటారు. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే అందరి ఇంట్లలో ఉంటారు ఒక దిక్కు. అందరి ఇళ్ళల్లో చాలా మంది ఇళ్ళల్లో ఎట్లుంటుందంటే, ఒక సైడ్ అత్త వాళ్ళ సైడ్ అత్తమ్మ అదే అత్తగారి సైడ్ వాళ్ళు అట్లా ఉంటారు, ఒక సైడ్ తల్లిగారు వాళ్ళ సైడ్ ఉంటారు, ఒక సైడ్ ఏమో యార వాళ్ళ సైడ్ ఉంటారు, ఒక సైడ్ ఏమో ఇరుగు పొరుగు వాళ్ళ సైడ్ ఉంటుంది. ఇట్లా ఇగో ఈ ఎట్లుంటదంటే ఈ ఇరుగు పొరుగు వాళ్ళకి పొద్దున్నే లేస్తే మంది ముచ్చట్లు తప్ప వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకు ఉండేదే ఉండదు. ఎప్పుడు మంది ఏమైందక్క, గట్లయిందా గిట్లయిందా, ఆడ చేసేది పీకేది ఏముండదు కానీ గిత్తతనే ఉంటది. దానికి ఇంత సాగదీస్తారు పాపం. దాన్ని ఇప్పుడు మంచిగా మొగుడు పిల్లలు ఇట్లా మంచిగా ఉండేటోళ్ళని ఇట్లా చేస్తారు. అసలు వేస్ట్ మొక్కపోలు ఉంటారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరి గురించి ఆలోచించుకోవద్దు. చాలా మంది అయితే మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్టింగ్ అయితే మనకి ఇస్తలేరు ఫ్రెండ్స్. కొంచెం సపోర్టింగ్ చేయండి. నా వీడియో కొంచెం మమ్మీ వరకు వెళ్ళాలని ఆ దేవుని పూర్తిగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నా వీడియో అనేది నేను ప్రతి ఒక్క వీడియో తీసేది మా మమ్మీ చూడాలి. నా వీడియో వద్దు ఫస్ట్. నా వీడియో నేను ఏదైతే నా వీడియో తీస్తున్నానో నా వీడియో విజయవాడకి వెళ్ళాలి, విజయవాడలో మా అమ్మ చూడాలి అని ఉన్నా ఫ్రెండ్స్. నేను నా వీడియో కనీసము కూర్చో నా వీడియో ఎక్కడ వరకు వెళ్తుందో నాకు ఒక్క చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు, కొంచెం చిన్న కామెంట్ చేయండి. నా వీడియో విజయవాడ వరకు వెళ్ళాలి, అక్కడ మా మమ్మీ నా పేరెంట్స్ అందరు చూడాలి, నేను ఎలా ఉన్నా అని వాళ్ళు చూసి నా దగ్గరికి రావాలని నేను ఆ దేవుణ్ణి ఇదొక్కటే మొక్కుకుంటున్నా. ఇలా అనుకునే స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేసి 1 year అవుతుంది నాకు. అలానే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సపోర్టింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్.